ఆ రోజే కనుక మీరు నిజంగానే 2019లోపే ఇక్కడ ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారనుకో మేము ఎందుకు ఆలోచన చేస్తాం? సర్లే మన కర్మ అయిపోయింది, ఒక 50,000 కోట్లు ఖర్చు అయిపోయింది, చేసేదేముందా, సర్లే కానీ అని చెప్పి ఊరుకునేవాళ్ళు. నువ్వు 3,000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టావు కాబట్టే ఇంకా మనం దీన్ని భరించలేమురా బాబు ఈ రాజధాని. ఎందుకంటే 1,00,000 కోట్లు అప్పు ఎక్కడి నుంచి తెస్తారు? నిజంగా 15,000 ఎకరాలు కొనుగోలు చేసి ఉంటే, ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉంటే అంత అద్భుతంగా ఉండేది. అది అయిపోయింది. తర్వాత ఇవాళ ఇంకోటి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మేము తీర్మానం చేసి పంపించాం, నేనే మొత్తం నడిపాను, ఢిల్లీ వెళ్తే అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఈ పనోడు, ఈ మొగోడు, ఎక్కడికి వెళ్ళాడు అడ్రస్ లేదన్నాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కోసం తీర్మానం పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఎక్కడున్నాడు తెలియదన్నావు కదా, ఇగో ఇక్కడ ఉన్నాడు. అసెంబ్లీలో ఇప్పుడే మాట్లాడారు గంట క్రితం, మీరు ఇక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరేం పెట్టారు ఇవాళ? చట్ట సవరణ కోసం పెట్టారు కదా. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టానికి సవరణ పెట్టారు కదా. నేను డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రత్యేక హోదా ఇంతవరకు అవ్వలేదు కదా, అది చట్టంలో లేదు. ప్రత్యేక హోదా అనేది చట్టంలో లేదు. కేవలం పార్లమెంట్లో ప్రధానమంత్రి ప్రకటన మాత్రమే పరిమితం అన్నారు కదా. ఇవాళ చట్ట సవరణ జరుగుతుంది కాబట్టి పనిలో పనిగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పని, పెట్టాలని చెప్పని మీరు తీర్మానం చేయమని అడుగుతున్నాను. మళ్ళీ రేపో ఎల్లుండి అసెంబ్లీ పెట్టండి, తీర్మానం చేయండి. లేదా మీ క్యాబినెట్ తీర్మానం చాలు, అసెంబ్లీ కూడా అక్కర్లా, క్యాబినెట్ తీర్మానం చాలు, మీరు చేసి పంపండి. కడప ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా మీరు తీర్మానం చేయించండి కేంద్ర ప్రభుత్వం చేత, ఎందుకంటే చట్ట సవరణ చేయిస్తున్నారు కదా. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొడుతున్నాం కాబట్టి 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టం సవరణ జరుగుతుంది కాబట్టి ఆ చట్టంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులను కేటాయించమని తీర్మానం చేసి పంపండి, మంత్రిమండలి తీర్మానం చేసి పంపండి. చట్ట సవరణలో దానిలో పొందుపరచమని చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ చేయరా అంటున్నాను. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలి కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు పట్టించుకోకపోబట్టి మనం రామాయపట్నం నిర్మాణం చేసుకున్నాం, దానికి అయిన ఖర్చు మొత్తాన్ని రీయింబర్స్ చేయమని చెప్పని చట్ట సవరణలో పెట్టండి. పెట్టించలేరా? ఓట్లు మీయే కదా, మీ మీద ఆధారపడి మీ భుజాల మీద కదా మోడీ గారి ప్రభుత్వం బతుకుతున్నది. చేయించలేరా మీరు? మీ సొంతానికి మీ కేసులు మూసుకుంటాకి మాత్రమే మీ దగ్గర మీకు కేంద్ర ప్రభుత్వం పలుకుబడిని వాడుకుంటారా? అంతకుమించి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఉపయోగించరా అని అడుగుతున్నాను. అలాగే చట్ట సవరణలో రాయలసీమ లిఫ్ట్ కూడా చట్టబద్ధత కల్పిస్తూ చట్ట సవరణ చేయించమని డిమాండ్ చేయండి, తీర్మానం చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏంటి స్టాండ్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఏం స్టాండ్ కావాలి? ఏమండి 2014, 2015, 2016లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద అప్పటి కంప్లైంట్లు ఇవాళ తీసుకుని కేసులు కడుతున్నారు కదా. అప్పుడు ఎత్తుకుపోయిన వాళ్ళందరూ కేసులు కట్టి రికవరీ చేయండి. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటనల మీద నేర పరిశోధన చేసేటువంటి నైపుణ్యమైనటువంటి వ్యక్తులను సిట్టుల్లో మీరు పెట్టుకుని చేస్తున్నారు కదా, చేయండి, ఎత్తి లోపలేయండి. లోపలేయమంటున్నాను నేను. మేమేమన్నా అంటే అమరావతి ఇది గుదిబండ అవుతుంది, అప్పుల కుప్ప అవుతుంది, ఈ రాష్ట్రం మోయలేనంత భారం అవుతుందని చెప్పని మేము ఆ రోజు ఆలోచన చేసామని చెప్పాము. ఇవాళ మీరు ఇన్ని వేల కోట్లు కట్టిగా ఇక్కడ ఖర్చు పెట్టేశాక మేమన్నా మూర్ఖులమేంటండి? మీకులాగా తప్పుడు ఆలోచనలు ఉన్నాళ్ళమా? ఆ రోజు 3% మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టాల్సిన బడ్జెట్లో 3% మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. కాబట్టి ఉన్న అసెంబ్లీని, కట్టిన తాత్కాలిక అసెంబ్లీని పర్మనెంట్ అసెంబ్లీగా మేము మార్చుకుని
ఇక్కడ అసెంబ్లీ జరగాలి, అక్కడ కర్నూలు అది జరగాలి, ఇక్కడ జరగాలి, ఖర్చు లేకుండా పని అవ్వాలి, సింపుల్గా 1000 కోట్లు 2000 కోట్లతోనే పని అయిపోవాలి, ప్రజలకు భారం అవ్వాలి, అవ్వకూడదు, రాష్ట్రం అభివృద్ధి పదాన పరిగెత్తాలని చెప్పి ఆలోచన చేశాం. కోర్టులో మీకున్న పలుకుబడితో ఉపయోగించుకున్నారు. పాపపు సొమ్ముతో పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు. మా ప్రయత్నాన్ని కదలకుండా మీరు చేశారు, అయిపోయింది. ఇవాళ మీరు ఇప్పటికి ఒక 47,000 కోట్లు అప్పు చేశామని మీరే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారం పెట్టి మరొక 6,000 కోట్లు ఇప్పటికి మీరు కేటాయింపులు చేశారు పన్నుల కింద. ఏంటి ఎంత అప్పులు తెచ్చి జనాన్ని తాకట్టు పెట్టి ఇన్ని వేల కోట్లు అప్పులు తెచ్చాక మేము ఇంకెక్కడికి వెళ్తాం? ఎందుకు ఇంకో ఆలోచన ఎందుకు చేస్తాం? ప్రజల్ని నాశనం చేసేటువంటి, ప్రజల్ని దోచుకునేటువంటి ఆలోచన సరళి మీది. ప్రజల మీద భారం పడకూడదు, ప్రజల మీద అప్పులు తగ్గించాలని చెప్పి ఆలోచన చేసేవాళ్ళం మేము. ఇక ఇంత మీరు అప్పులు పెట్టేశాక, ఇన్ని అప్పులు తెచ్చాక, ఇప్పుడు 74,000 కోట్ల రూపాయలు వర్కులు పీల్చేశాక 30% అంచనాలు పెంచేసి 5% ఎక్సెస్ ఇచ్చి అదే కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చి వర్కులు చేయిస్తుంటే వీడు అన్ని పర్మనెంట్గా బిల్డింగ్లు కట్టేస్తాం, ఇన్ని అప్పులు చేసేసామన్నాక ఇంకెక్కడికి వెళ్తాం? ఏమండి? అసెంబ్లీలో వారు అది కూడా మాట్లాడారు. ఏమనంటే 3 సార్లు అగ్ని ప్రమాదాలు జరిగినాయని. అసలు చంద్రబాబు మనస్తత్వం ఎంత నీచంగా ఉంటుందంటే నాయుడు గారిది. ఫైర్ యాక్సిడెంట్ అని పేపర్లో రాగానే ఇందులో కుట్రకోణం ఉంది, పోలీసులు మీరు తొందరగా అందులో ఎవడున్నాడో లాగంటే వైసీపీని ఎవడన్నా అరెస్ట్ చేయమని. వాళ్ళు ఏం చెప్తున్నారు పోలీసులు? చంద్రబాబు నాయుడు గారికి సాలే ఆపోయా బాబు, ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు 4 నెలల నుంచి ఆ సెక్యూరిటీ గార్డుకి జీతం ఇవ్వలేదంట, 4 నెలల నుంచి జీతం ఇవ్వకపోగా ఆడిని డబుల్ డ్యూటీ చేయమంటున్నారంట, ఆడి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆడు అంటించాడని చెప్పని పోలీసులు చెప్తున్నారు. సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఈ రోజుకి మాట్లాడతాడు. పోలీసేమో ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడు ఎవడైతే చంద్రబాబు నాయుడు బాగా డబ్బు ఎత్తేసి కాంట్రాక్ట్కి ఇచ్చాడో ఆ కాంట్రాక్ట్ కంపెనీ వాడేమో సెక్యూరిటీ గార్డుకి జీతాలు ఇవ్వట్లేదు 4 నెలల నుంచి. 1 నెల 2 నెలలు కాదు, 4 నెలల నుంచి. ఇది పోలీసు చెప్తున్నారు, నేను చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అంతా కూడా వస్తుంది. 4 మాసాల నుంచి జీతాలు ఇవ్వట్లేదు ఆ కంపెనీ. ఇవ్వకపోగా సూపర్వైజర్ డబుల్ డ్యూటీ చేయిస్తున్నాడు, పగలు రాత్రి డ్యూటీ. ఆడు ఫ్రస్ట్రేషన్తో కాల్చాడని చెప్పి ఇప్పుడు సూపర్వైజర్ ఆ జీతాలు ముందేమో పట్టుకోగానే పోలీసులు, టీడీపీ సోషల్ మీడియా, చైతన్య రథం, ఆ రథం ఈ రథం, అమరావతి న్యూస్ ఇట్లాంటిన్నింటిలో ఎంత వచ్చింది. ఈనాడు ఆంధ్రజ్యోతికి వచ్చేప్పటికి మింగేశారు. అశ్వత్థామ హత కుంజరాలుగా 4 నెలలు జీతం ఆపేశారు. సూపర్వైజర్ ఎక్కువ డ్యూటీ వేయటం వల్ల ఫ్రస్ట్రేషన్లు అంటించాడని చెప్పని ఆ 4 నెలల జీతం మింగేశారు. అశ్వత్థామ హత కుంజర. అంత నీచంగా ఆయన ఆలోచిస్తాడు. మన దురదృష్టం, 80 ఏళ్ల మనిషి అంత నీచంగా ఆలోచిస్తాం. పడవలు కొట్టుకొస్తే, వరదకి పడవలు కొట్టుకొస్తే పడవలు వైసీపీ కొట్టరంటాడు. నీచం కాదా అని అడుగుతున్నా. పోనీ పడవలు కొట్టురావడం మొదటిసారా? చంద్రబాబు నాయుడు టైంలో కూడా పడవ కొట్టుకొచ్చింది కదా. అరే గొల్లపూడిలోనో ఆ పైనో ఇంకా ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర తాడు తెగిపోతే వరదకు వచ్చి ఇక్కడికే వస్తాయి, ఇంకెక్కడికి వెళ్తాయి? కృష్ణా బ్యారేజ్ దగ్గర రాక ఇంకెక్కడికి వెళ్తాయండి? చంద్రబాబు ఇంటికి వెళ్ళాలేంటి? ఆయన అప్పుడు కాల్చా ఇప్పుడు కాల్చా వాళ్లే అంటిస్తారు, వాళ్లే కేసులు పెడతారు. ఎవడన్నా లోపల వేయాలంటే అన్ని వాళ్లే తప్పుడు కేసులు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏలుబడిలో ఉంటే చంద్రబాబు నాయుడు చేత నియమించబడినటువంటి పోలీసులు అందరూ కూడా బోళ్ళని తప్పుడు కేసులు పెడతాకి బాగా ఊవిళ్ళు వస్తుంటారు. చెప్పండి.